హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి వ్లాగ్స్. సో మాధవి వ్లాగ్స్లో ఈరోజు ఒక మంచి వీడియో. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బొంతపల్లి వీరభద్రస్వామి యొక్క రథోత్సవము ప్రతి సంవత్సరము మార్చ్ మంత్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ వస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు ఒక 5 days ముందు అయితే జాతర స్టార్ట్ అవుతుంది. సో నిన్న అయితే అగ్నిగుండాలు అయిపోయినాయి, నిన్న మొన్న అలాగే అగ్నిగుండాలు అయిపోయినాయి, అలాగే స్వామివారి కళ్యాణం అయిపోయింది. ఈరోజు నైట్ వచ్చేసి రథోత్సవము. సో రథోత్సవానికి వచ్చిన జనాలు అనమాట వీళ్ళంతా. సో రథోత్సవము ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళైతే నైట్ మొత్తం ఇక్కడే స్టే చేస్తారనమాట జనాలు. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో నుంచి వచ్చిన జనాలు కానీ అలాగే రిలేటివ్స్ని పిలుచుకుంటారు పండగ సందర్భంగా. అలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ నైటే గుడి ముందర అయితే స్టే చేస్తారు. సో ఇక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ నైట్ మొత్తము అయితే గడిపేస్తారు. సో ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు అనమాట. వచ్చిన వాళ్ళకి జనాలకి ఈ కొంచెం బోర్ కొట్టకుండానే ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్. ఇక్కడ బొంతపల్లిలో జరిగే ఈ జాతర ఎలా ఉంటుంది, అలాగే రథోత్సవం ఎలా జరుగుతుంది అనేది అయితే వీడియోలో మొత్తం చూపిస్తాను. సో ప్రతి సంవత్సరం అయితే మేము రథోత్సవంకి అయితే పాల్గొంటానమాట. సో ఈ సంవత్సరం కూడా మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అయితే చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేసిర్రు. ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు టెంపుల్ మొత్తము. సో లైటింగ్తో పాటు అలాగే జనాలు కూడా చాలామంది వచ్చారనమాట. అసలు ఇంత జనాలు వస్తారని అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో అనుకున్న దానికంటే రెట్టింపు అసలు చాలామంది వచ్చారు. ఎక్కడ చూసినా కానీ కిక్కిరిచిపోయే జనం అనమాట. సో చూసిరు కదా, వీళ్ళంతా ఇంకా ఇక్కడ కింద చాపలా వేసుకొని మొత్తం ఇక్కడే నైట్ మొత్తం ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా. సో ఉదయం ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. 4-5 గట్ల రథము స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైంకి మొత్తం ఇంకా జనాలు ఇంకా ఊర్లలో నుంచి ఇంకా చాలామంది అయితే వస్తారనమాట. సో ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఈ వీడియో వస్తే ఖచ్చితంగా మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకే? అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా ఒకసారి గట్టిగా సపాటు కొట్టరు, పుణ్యం ఉండదు. కొట్టరు గట్టే కొట్టరు, అలాగే నీరు లేవు, 4-5 లేవుడిగా రథం దగ్గర వెళ్తుంది. ఎక్కువసేపు అయితే రథం బయలుదేరుతుంది. సపాటు ఎందుకు కొట్టమంటున్నంటే జర ఛార్జింగ్ కాదు కదా, కాదు. ఇక లాస్ట్ శివయ్య జానపదాలు వాడుకుందాం నాన్ స్టాప్ గా. ఒక 15-20 నిమిషాలు కంటిన్యూగా వాడుకుందాం అరవై ఒక 2 పాటలు. యాదమామ వడ్డపల్లి మళ్ళీ సన్నారం 500 రూపాయలు.
రూపాయలు ఎంత 1000 రూపాయలు దగ్గర మాట్లాడండి. రూపాయలు రాజు వ్యాపారం 20 రూపాయలు. అన్నారు 500 రూపాయలు. ఒక్క నిమిషం పోలీస్ బందోబస్తు రథం వద్ద రావాల్సిందిగా మనవి. పోలీస్ బందోబస్తు వారు తొందరగా రథం వద్ద రావాల్సిందిగా మనవి. రథోత్సవం వల్ల తిరిగి వచ్చినాక కూడా కట్టాలు వేయొచ్చండి. రథం తిరిగి వచ్చినాక కూడా మళ్ళీ కట్టాలు వేయొచ్చు. తొందరపడవద్దు. స్వామి వారి కట్టాలు రథోత్సవం పోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చినాక కట్టాలు వేయొచ్చండి. రథం తిరిగి వచ్చినాక కూడా కట్టాలు వేసుకోవచ్చండి. పోలీస్ బందోబస్తు రావాలండి. సప్పర్ మహేష్ గారు కొత్తపల్లి వార్డు మెంబర్.
శ్రీనివాసు గౌతమ్ పద్మారావు 500 రూపాయలు కొత్తపల్లి కాపుల బ్రహ్మచారి 50 రూపాయలు బ్రహ్మచారి వీరభద్రేశ్వర భగవానుకు వీరభద్రేశ్వర భగవానుకు వీరభద్రేశ్వర భగవానుకు ఎవరేద ప్రధాన మాతాకు ఎవరేద హరిమూర్తి భగవానుకు ఆపండి జరగాలి ఆపాలి ఎడమచేయి ఎడమచేయాలి ఎడమచేయికి కుర్చీ మీద భగవానికి చక్కగా ఉన్నాయి చక్కగా భగవానికి వదిలేత ప్రజలు మన తాకు భగవానికి హర మహాదేవ హర భగవానికి భగవతి భగవానికి హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ అదండి అదండి ఎడమచేయి పోవాలి ఎడమచేయి భగవానికి భద్రకాళి మాతాకు గురుభద్రేశ్వర భగవానికి భద్రకాళి భగవానికి భగవాను హతాకు గురుభద్రేశ్వర భగవానికి గురుభద్రేశ్వర ఆపండి ఆపండి భగవాన్ భగవానికి భద్రకాళి మాతాకు వీరభద్రేశ్వర భగవానికి
రావణాసురు లంకజనం జరగబోతుంది కాబట్టి అందరూ కూడా రావణాసురు అంత వెళ్ళవలసింది. రావణాసురు లంకజనం కాబట్టి అమ్మనాసురుణ్ణి లంకాదనం కాబట్టి అందరూ రావణాసురు హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ నాకు తాళపత్రి నాకు తాళకు ఆపండి రుద్రేశ్వర భగవానుకు
దేవుడు భద్రకాళి మాతాకి వీరభద్రేశ్వర భగవానికి దేవుడు భద్రకాళి మాతాకి రుద్రేశ్వర భగవానికి దేవుడు బేడుమూర్తి భగవానికి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ దేవుడు రుద్రేశ్వర భగవానికి దేవుడు రుద్రేశ్వర హర హర మహాదేవ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి బంబులా శంకర 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 భగవానికి శంకర భగవానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి భద్రకాళి సమేత హర హర మహాదేవ బంబులా శంకర భగవానికి బంబులా శంకర భగవానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి అవ్వండి అవ్వండి స్వామివారి రథోత్సవం వచ్చిన తర్వాత కట్టాలు భగవానికి భద్రకాళి మాతాకి రుద్రేశ్వర భగవానికి రుద్రేశ్వర భగవానికి ఎవరు భద్రకాళి మాతాకి ఎవరు భద్రమూర్తి భగవానికి రుద్రేశ్వర భగవానికి ఎవరు భద్రకాళి మాతాకి రుద్రేశ్వర భగవానికి ఎవరు భద్రకాళి మాతాకి భద్రకాళి మాతాకి రుద్రేశ్వర భగవానికి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఎవరో భద్రకాళి రుద్రేశ్వర భగవానికి రుద్రేశ్వర భగవానికి అందరూ ఎవరు చేస్తారు అరే ముందు ముందు బాగా కట్టలేదు ధన్యవాదం వినాశాయ శ్రీవీరభద్రాయ మంగళం. అందరూ నమస్కారం చేసుకోండి. కానీ వచ్చినా జై భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై. భక్తమాసయ దేవుడంట భక్తమాస వచ్చి ఆదిశక్తి హోమం ఒక భక్తుని గోలు పోయిందట ఎవరికైనా చూస్తే ఈ రకాలంతా ఇవ్వగలరని మనవి. గోలు పోయిందండి భక్తుని ఎవరికైనా చూస్తే ఇవ్వగలరని మనవి.
ఫ్రెండ్స్ చూసిరు కదా మన బొంతపల్లిలో వీరభద్రస్వామి రథోత్సవం అయితే చాలా మంచిగా జరిగింది. సో రథోత్సవం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 6 అవుతుంది. సో 6 గంటలకు అయితే రథోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో వీళ్ళంతా నైటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. సో రథోత్సవం అయితే కంప్లీట్ అయిపోగానే వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అయితే చాలా జనాలు అయితే వచ్చారు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంత జనాలు వస్తారని. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చుకుందాం. అంతవరకు బాయ్.